శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. నీ భవ్య తేజము కనగా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాదపీఠము చెంత నీ పాదపీఠము చెంత నీ నీతి జీవము వెదుక పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పైరెడ్డి చిన్నమ్మ మరియు పైరెడ్డి రాయపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆళ్లగడ్డ మరియ నక్షత్రమ్మ, కొడిదెల అమలోద్భవి, గుడిపాటి మరియ జసింద, పైరెడ్డి చిన్నపురెడ్డి, సత్యప్రకాష్ రెడ్డి, భక్తినాథరెడ్డి, లూర్దు ప్రతాప్ రెడ్డి, బాలరాజారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నందికొట్కూరు విచారణ కీర్తిశేషులు వేల్పుల ఆరోగ్యమ్మ గారి 8వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వేల్పుల జోసెఫ్ కెనడీ నిర్మలా దంపతులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న విశ్వనాథ్ వినూత్న దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, నిహాల్కు దేవుని కాపుదలను దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ దోమ అన్నమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గూడ రాయప్ప మాణిక్యం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జర్మనీలో ఉంటున్న ఫాదర్ సర్వేశ్వరరావు గారు చేసే సేవలో దేవుడు తోడుండాలని, జి రవిబాబు పులమాను వీరు చేసే ప్రయాణంలో దేవుడు తోడుండాలని, జి అభిషేక్కి మంచి ఉద్యోగం దయచేయమని, జి శశాంకుకు దేవుని చిత్తంలో ఉద్యోగం దయచేసినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ శ్వేత మరియు ధృతి ప్రయాణమంతయు దేవుని తోడుండి ఏ ఆటకం లేకుండా ఇండియా చేరినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియాపురం విచారణ మీసాల మమత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, ఎం సుమంత్, రాకేష్, హేమంత్, మహేష్ చదువులో తోడుండాలని, లతకు సుఖప్రసవం దయచేయాలని, రాకేష్ రాయబోయే పరీక్షల్లో దేవుడు తోడుండాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కీర్తిశేషులు పార్వతి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, లూర్దు సాగర్కి మంచి ఆరోగ్యం, చదువులో తోడుగా ఉండాలని, ప్రేమ్ సాగర్ చేయు పనుల్లో తోడుగా ఉండాలని మరియు
పొలం త్వరగా అమ్ముడు పోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు మరియమాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా ఈ 2వ రోజు ధ్యాన వడకానికి హృదయపూర్వకముగా దివ్యవాణి టీవీ ద్వారా ఆహ్వానిస్తూ దేవుడు మీ అందరి కుటుంబాలను దీవించాలని, మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క తోడ్పాటు ఉండాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనం ధ్యానించే అంశము, దేవుని బిడ్డలందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిపై ఆధారపడి జీవిస్తూ మరియు దేవుని ప్రేమలో నెలకొని ఉండాలనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఆది నుండి నేటి వరకు కూడా దేవుని బిడ్డలందరూ కూడా ఎవరైతే దీవించబడ్డారో అత్యధికముగా అత్యున్నతముగా వారందరూ కూడా దేవునిపై ఆధారపడి జీవించిన వారే. ఈరోజు ఇప్పుడు ఇది మన వంతు. దేవుడు మనందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఆచరిస్తూ దేవునిపై ఆధారపడి జీవించాలని దేవుడు మనందరినీ కూడా ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఈ బలి పూజలో మనందరం కూడా యోగ్యముగా పాల్గొనటకు ముందుగా మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమును చేర్చునుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సహజముగా బలహీనలమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిణ హస్తమును చాచి మాకు నీ రక్షణమును కల్పింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువు దొరుకునప్పుడే అతనిని సమీపింపుడు, అతడు చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచనను మార్చుకొందురుగాక. వారు ప్రభువునొద్దకు మరలి వచ్చినచో అతడు వారి మీద దయచూపును. మన దేవుడు వారిని మికుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు,
మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికెంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాకు ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషం 15వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దానంతటది ఫలింపచాలదు. అట్లే మీరు నా యందు ఉండనిచో ఫలింపచాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో వారు అధికముగా ఫలించును. ఏలనా నేను లేక మీరు ఏమీయూ చేయచాలరు. నా యందు నివసింపని వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచినచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలు నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక పాటను పాడుకొని దేవుని వాక్యాన్ని విందాం. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి,
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యాదివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించే అంశము దేవుని బిడ్డలందరూ కూడా ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం చేయాలి, దేవునితో ఉండాలి. ఎందుకంటే మన జీవాధిపతి, మన జీవితకర్త దేవుడు కనుక దేవుని బిడ్డలందరూ కూడా దేవునితో ఉండటం నేర్చుకోవాలి. మనం చదువుతాము, యాకోబు రాసిన లేఖలు మనం చదువుతాము 4వ అధ్యాయము 8వ వచనంలో, మీరు దేవుని దరికి చేరండి,
మీరు దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు మీకు దేవుడు కూడా దగ్గరవుతాడని వాక్యం సెలవిస్తుంది. మరి ఎందుకు మానవుడు దేవునికి దగ్గర అవ్వాలి అంటే, మానవుడు అనేక రకాలైనటువంటి సమస్యలతో, బాధలతో, వ్యసనాలతో, అనేక రకాల శోధనలతో, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలకు, బాధలకు గురై మానవుడు తన జీవితాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నాడు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితిలో మనకు దేవుడు గుర్తు రావాలి. దేనికి భయపడకుండా, దేనికి జంకకుండా, మరి సమస్యలకు భయపడిపోకుండా, సమస్యలకు బెదరకుండా దేవుడు ఉన్నాడు అని దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈరోజు మనము మొదటి పట్టణంలో విన్నాము, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం విన్నాము 6వ వచనం నుండి, దేవుడు దొరకనప్పుడే అతనిని మీరు సమీపించండి, అతడు చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు. మానవుడు బలహీనుడు, అయోగ్యుడు, అసమర్థుడు. ఈ అసమర్థతను, బలహీనతను మనము తీసివేయాలంటే దేవుని దరికి చేరాలి, దేవునితో ఉండాలి, దేవునితో పయనించాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే దేవుడు ఎల్లప్పుడూ మనతో, మన ముందు, మన వెనుక, మన పక్కన ఉండి మనల్ని నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే వింటున్నాం మనం ఈరోజు మొదటి పట్టణంలో కూడా. మరి వాక్కు అయిన దేవుడు, ఆ వాక్కు తన కుమారుడు వాక్కు ద్వారా ఈ లోకంలో ప్రవేశించాడని మనం వాక్యంలో వింటాం. మనం వింటాము, యోహాను సువిశేషంలో వింటాం, 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య వెలసెను, ఆ వాక్కు మానవుడై మనందరి మధ్య వెలసనే వాక్యాన్ని మనం వింటాం. అదే సువిశేషంలో మనం వింటాం, 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మానవుడు ఎప్పుడు కూడా దేవునికి సరిపాటి కాడు. మన దేవునికి అన్నీ సాధ్యమైనప్పటికీ కూడా మనము కూడా కొన్నిసార్లు మన ఆలోచనలతో, మన జ్ఞానంతో మనం కూడా దేవునికి సరి సమానమని భావిస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం వింటాం, 8వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో, మీ మార్గములకు, మీ ఆలోచనలకు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. ఎవరైతే ఈ వాక్కును అంటి పెట్టుకొని జీవిస్తూ ఉంటారో, వాక్కు అనగా సాక్షాత్తు దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువు, ఆయనను అంటి పెట్టుకొని ఉంటారో దేవుడు వారిని సమృద్ధిగా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది ఈరోజు మనం సువార్త పట్టణంలో వింటున్నాం. యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువిశేషంలో 10వ అధ్యాయం మనం వింటున్నాము, ఎవరు నా యందు ఉంటారో, నేను ఎవని యందు ఉంటానో వారు మాత్రమే అధికముగా ఫలించును. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను లేకుండా మీరు ఏది కూడా చేయజాలరు. దేవునితో ఉండే ప్రతి బిడ్డ, దేవుని సన్నిధిలో ఉండే ప్రతి బిడ్డ కూడా మరి తాను ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. తను ప్రార్థించిన ప్రతి ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ప్రార్థన కూడా ఆలకించబడి, ఎందుకంటే మరి అలాంటి బిడ్డలు మరి దేవునిపై ఆధారపడి వాక్కును అంటి పెట్టుకొని జీవిస్తూ ఉంటారు కనుక వారి ప్రార్థనలు అన్నీ కూడా ఆలకించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి యెషయా గ్రంథంలో మనం వింటాం 55వ అధ్యాయము 10వ వచనంలో, వాన మంచు ఆకాశము నుండి దిగి వచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరు మొలపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు ఈ రీతిగానే ఉండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యే మానవుడయ్యాడు, ఆ వాక్యే మరి రక్షకునిగా ఈ లోకంలో ప్రవేశించాడు, ఆ వాక్యే మనందరినీ నడిపిస్తూ ఉన్నాడు, సాక్షాత్తు క్రీస్తు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలందరూ కూడా దేవునితో ఉండాలి. మరి ఫలించాలంటే ఏం చేయాలి? మనము దేవుని మాటలు వినాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి.
అప్పుడు మాత్రమే మన జీవిత విధానములో, మన జీవిత ప్రయాణములో మనము ఊహించని, మనం అనుకోని ఫలితాలను మనం చూస్తాం. యేసుప్రభు అన్నట్లుగా, నేను లేకుండా మీరు ఏమీ చేయజాలరు. నేను లేకుండా మీరు ఏమీ కొన్నిసార్లు మన జ్ఞానాన్ని అనుసరించి మనకు అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి, నేను ఏమైనా చేయగలటువంటి భావముతో మన జీవితాన్ని మనం ముందుకు సాగిస్తూ ఉంటాం. కానీ దేవుని బలము లేకుండా, దేవుని శక్తి లేకుండా, దేవునిపై ఆధారపడకుండా, వేరే విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుని సంతోషపెట్టలేరు. వారు ప్రార్థించే ప్రార్థనకు సమాధానం కొన్నిసార్లు దొరకకపోవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి తపస్కాలంలో ఉన్న మనందరం కూడా, ఈ ధ్యాన వడకములో పాల్గొంటే మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను, నా కుటుంబం, నా బిడ్డలు దేవుని వాక్కుపై ఆధారపడి జీవిస్తున్నామా? దేవునితో ఉంటున్నామా? దేవుని సహవాసంలో నేను, నా కుటుంబం, నా బిడ్డలు మరి జీవిస్తున్నారా అనేటువంటి అంశాలను మనం ధ్యానం చేస్తూ, ఒకవేళ మనం దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నట్లయితే ఈ తపస్కాలంలో మనందరం కూడా మనల్ని మనము ప్రభు దగ్గర మన జీవితాలను దేవునికి సమర్పించి, దేవునికి విరోధంగా చేసినటువంటి ప్రతి కార్యాన్ని, ప్రతి పాపాన్ని కూడా ప్రభు దగ్గర సమర్పించి మనము నూతన బిడ్డలుగా మారుటకు ఈ తపస్కాలం మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. దేవుని దగ్గర మన పాప జీవితాన్ని ఒప్పుకొని గొప్ప మనస్సును, హృదయాన్ని దయచేయమని ఈ దీపావళి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. హృదయార్పణం, సేవార్పణం, దైవిక దేవునికి స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం, ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ స్తుతి కొరకు మేము అర్పించు ఈ పరిహార బలిని దయతో అంగీకరింపుము. నీ బలి ఫలితముగా మేము శుద్ధి నొందుదుముగాక. తద్వారా నీకు అంగీకార యోగ్యమైన స్వచ్ఛమైన మనస్సులను నీకు అర్పింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా,
పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీకు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వపవిత్రకు ఊటైన మీరే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రను అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. ఈ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. శరీరక్తములు నిత్య జీవితం నన్ను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోక ఆనందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు అనుగ్రహించిన జీవాహారముతో మేము పోషింపబడితిమి. మేము నిర్వహించి దివ్య కార్యము మా జీవితములను నీకు వశపరచి మేము శాశ్వత జీవనం పొందుటకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దివ్య బలి పూజ అయిపోయిన వెంటనే మరి 7 గంటలకు దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. మరి మీరందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాల్ని సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సన్నతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్న
సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, దరయందు జనులు నుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.